అండి అందరికీ వెల్కమ్ టు ఉషా మినీ వ్లాగ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం అండి ఇలా మీ ముందుకు వచ్చి వీడియో చేయడం అన్నది. యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ నేను ఎక్కడ కూడా ఫేస్ రివీల్ చేయలేదు. ఫస్ట్ టైం మీ ముందుకు వచ్చి అయితే ఇలా వీడియో చేస్తున్నాను. ఈ రోజు అయితే చిన్న స్పెషల్ ఉందండి. ఈ రోజు నా పుట్టినరోజు. ఏదైనా సాధించాలన్న తరుణంలో భయాన్ని విడిచిపెడితే గానీ మనం ముందుకు వెళ్ళలేమని గ్రహించి ఈ రోజు అయితే ఆ భయాన్ని విడిచిపెట్టి మీ ముందుకైతే వచ్చానండి. ఇలా వీడియో రూపంలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పెద్ద మూవీ చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించిందండి. ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక సాధించి చూపించాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటపోట్లు వచ్చినా సరే. సో నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ నాలో ఉన్న భయమే నన్ను వెనక లాగుతున్నట్టు అనిపించి సరిగా వీడియోస్ చేయలేకపోతున్నాను, వాయిస్ ఓవర్ అది ఇవ్వలేకపోతున్నాను. కానీ ఇక మీదట మీ ముందుకు వచ్చి కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలిగి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. ఉషా మినీ వ్లాగ్స్ ఛానల్లో ఏంటంటే వేసే ముగ్గులు, చేసే వంటలు, డైలీ రొటీన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పాలు విరిగిపోకుండా, పాయసం చెక్కబడకుండా అయితే ఈజీగా పాయసం తయారు చేసుకోవచ్చండి. ఒక్కొక్కరి చేతి మహిమ ఏంటో తెలియదు కానీ వాళ్ళు ఎంత సింపుల్గా చేసినప్పటికీ ఆ రెసిపీస్ చాలా టేస్ట్గా అనిపిస్తాయండి. నేను ఎంత సింపుల్గా చేసినా ఎలా చేసినా సరే ఈ పాయసం చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. ఎప్పుడు చేసినా సరే ఒకేలా వస్తుంది. ఒకటి ఏంటంటే పాయసం చెక్కబడకుండా ఉండాలంటే సేమియా కాస్త ఉడికిన తర్వాత పంచదార వేసుకోండి. బాగా ఉడికిన తర్వాత పంచదార వేశారంటే ఆటోమేటిక్గా చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కాస్త ఉడికిన తర్వాత మీరు పంచదార వేసుకున్నారంటే ఆ పంచదార వేసిన తర్వాత ఆ పంచదార స్వీట్నెస్కి కొంచెం ఉడికి పాయసం అనేది చాలా బాగుంటుంది. మీరే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే తయారు చేశాను. చాలా బాగుంటుంది. నాకైతే పాయసం చాలా ఇష్టం అండి. పాయసం ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి.